గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెద్ది ఫస్ట్ షాట్ అలా ఉంది మరి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కొట్టిన ఫస్ట్ షాట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో పెద్దిపై అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఇక ఈ ఫస్ట్ షాట్ కు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అన్నారు. బుచ్చిబాబు కూడా పెద్ది మ్యూజిక్ మామూలుగా ఉండదని హైప్ ఎక్కిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా చూశాక పెద్ది ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన థగ్ లైఫ్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. కానీ రెహమాన్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాటలే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా లేదని అంటున్నారు. దీంతో పెద్ది విషయంలో ఈ ఆస్కార్ విన్నర్ ఏం చేస్తాడోనని అభిమానుల్లో చర్చ మొదలైంది. కానీ ధనుష్ హీరోగా వచ్చిన రాయన్ సినిమా విషయంలో రెహమాన్ ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా రేస్ లో వెనకబడిపోయిన రెహమాన్ రాయన్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు థగ్ లైఫ్ తో మెప్పించలేకపోయాడు. అందుకే పెద్దికి ఏం చేస్తాడా అని మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళన పడుతున్నారు. కానీ బుచ్చిబాబు మాత్రం రెహమాన్ నుంచి సాలిడ్ ట్యూన్స్ ఆర్ఆర్ రాబట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి పెద్ది విషయంలో ఇప్పుడే ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.